యానంలో వైఎస్ఆర్ స్మృతి మందిరాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. తన సొంత ఖర్చు సుమారు 2 కోట్లతో నిర్మాణం చేపట్టారు. వైఎస్ఆర్కు రైతులన్నా పేద వర్గాలన్నా ఎంతో ఇష్టమని తెలిపారు. పుదుచ్చేరిలో భాగమైన తెలుగు ప్రాంత అభివృద్ధికి సాగునీటికి ధవళేశ్వరం నుంచి యానం వరకు పైప్లైన్ నిర్మాణం చేశామని అన్నారు. వైఎస్ఆర్ అందించిన సహాయ సహకారాలతో తాను పుదుచ్చేరి కేబినెట్లో తొలి తెలుగు మంత్రిగా ఎంపికయ్యేందుకు పుదుచ్చేరి కేబినెట్లో అధిష్టానాన్ని ఒప్పించారంటున్న మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రజానాయకుడిగా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరం అడుగుపెట్టిన కారణంగా తన స్నేహితుడైన స్నేహమేర జీవితం స్నేహమేర శాస్త్రం అనే అర్థానికి ఈరోజు ఏదైతే యానంలో మల్లాడి కృష్ణారావు నిర్మిస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ గోశాల పేరుతో అయితే ఈరోజు వారు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే మల్లాడి కృష్ణారావు వారికి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, రాజకీయ ప్రస్థానంలో మీరు మంత్రివర్యులు చేశారు, చాలా చూశారు. అయితే వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఈరోజు మీరు వారి పేరు మీద కూడా గోశాల కూడా ప్రారంభించారు. అసలు మీకు ఏంటి దీనికి కారణం ఏంటి, ప్రధాన కారణం? సార్, ఇది నేను ఆల్రెడీ ముందు చెప్పున్నాను. నేను ఎవరి వల్లన్నా ఉపకారం పొందితే నేను మర్చిపోను. నా వల్ల ఉపకారం పొందిన ప్రజలు మర్చిపోలేదు నన్ను. అప్పుడు నేను ఉపకారం పొందిన నేను మర్చిపోతే నేను మనిషిని ఎలా అవుతాను? అందుకని ఒక పర్సనల్గా కాకుండా మనిషి వేరే రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక స్నేహితుడు చెప్తే స్నేహితుడు ఏదో ఆర్థికమైన ఇబ్బందులో ఉన్నాడు, లేదంటే ఏదన్నా కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు, అటువంటి వాడిని కాపాడేది స్నేహితుడు కాపాడుతాడు. కానీ ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యని పక్క నియోజకవర్గం వాడు అభ్యంతరం పెడితే ఆగిపోయే రోజులు. అలాగే పైనున్న తెలంగాణ, కిందున్న ఆంధ్ర, ఇప్పుడున్న ఒక ఇంచు వాటర్ అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఆ పైన వచ్చిన నీరు మాది మీకు ఇవ్వమని కొట్టుకుని కోర్టుల చుట్టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చుట్టూ తిరిగే రోజులు. అటువంటి రోజులు ఉన్న టైంలో వైఎస్ఆర్ గారు భూమి కావాలంటే భూమి, నీరు కావాలంటే నీరు ఇవ్వడం, దానికంటే ముఖ్యమైనది ఈ నియోజకవర్గానికి అన్ని పనులు చేశారు. అన్ని పనులు అంటే ముఖ్యమైనవి, మాకు ఇక్కడ కావాల్సినవి చేసి, ఇందాక మీటింగ్లో నేను చెప్పినట్టుగా ఒక మిత్రుడికి ఒక మంత్రి పదవి చెయ్యి దాటిపోతుంటే లాస్ట్ ప్రయత్నం నేను వచ్చి ఆ మిత్రుడిని ఆ పొజిషన్లో కూర్చోబెట్టాలనుకునే వాళ్ళు రేర్ పర్సన్స్ ఉంటారు. ఆ రేర్ పర్సన్లో నెంబర్ 1 స్థానంలో వైఎస్ఆర్ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే యానం సంబంధించి అంటే రైతాంగానికి మంచినీరు కొరత ఉంది. 18 క్యూసెక్ల నీరులకి నుంచి 30 క్యూసెక్ నీరు వరకు వారు మీకు సాయం చేయడం జరిగింది. అంటే వారి దృష్టిలో మీరు ఏమైనా ఇలా ఉంది, ఇబ్బంది ఈ రకంగా ఉందని చెప్పి దృష్టి చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను మరి ఎందుకు కలిసిందో మాకు తెలియదు. కానీ సాధారణంగా ఈ రోజుల్లో అన్నదమ్ములు కూడా అంత క్లోజ్గా ఉండరు. ఏదో ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు, ఆస్తి ఏమీ లేదని అనుకుంటే అన్నదమ్ములు చాలా ఐక్యతగా ఉంటారు. ఏదన్నా ఆస్తి ఉందన్నప్పుడే ఎక్కువ తక్కువ దాంట్లో మనస్పర్ధలు వస్తాయి. మరి అటువంటిది నేను ఎప్పుడూ కూడా అన్ని సంవత్సరాల టైంలో ఆర్థికమైన విషయాలు కానీ, నేను పర్సనల్గా సంబంధించిన విషయాలు కానీ ఏ రోజు నేను అతనితో మాట్లాడలేదు. వారు చనిపోయిన తర్వాత చాలా ఆప్తులు మల్లాడి కృష్ణారావు అని దాని మీద కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. అది ఒక బాలయ్య గారి మీద ఉన్నాయి, వీరి మీద ఉన్నాయి. మల్లాడి కృష్ణారావుకి ఏదో పెద్ద గని ఉంది, నిధి ఉంది, అంత వారు కావలసిన వ్యక్తి కాబట్టి వీరి దగ్గర కూడా గని ఉన్నదన్నది చాలామంది పుకార్లుగా మాట్లాడారు. అవి పుకార్లే. ఆర్థిక విషయాల్లో ఈవేళ మనం కేవీపీ రామచంద్ర గారు చెప్పారు. మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా ఊరికి ఏం కావాలి, నేను పక్కనున్న రాష్ట్రంలో ఎవరికి ఏం మాట ఇచ్చానో ఆ మాటను నిలపాలి. ఇవి రెండు వారికి నాకున్న అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో 100% పూర్తి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చూసాం కదా, ఓవరాల్గా అంటే వైఎస్ఆర్ పేరుతో స్మృతి మందిరం అలాగే గోశాల కట్టించిన నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వారు నా స్నేహితుడిగా ఎప్పుడు నా వెన్నంటే ఉన్నారు. ఆ యొక్క
ఇది విధి విధానం మర్చిపోలేక ఈరోజు ఈ స్మృతి మందిరం కట్టించడం జరిగిందని చెప్పి, అలాగే 35 ఏళ్ల రాజకీయ అనుభవంలో నేను యానం ప్రజలకి ఎంతో ఉపయోగపడ్డాను. ఇక ముందు కూడా 2021 నుంచి 2024 వరకు ఏవైతే వారికి కావాల్సిన అవసరాలు ఏవైతే అవి గాడిలో పడ్డాయి, అవి కూడా నేను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నా వంతు పాత్ర వహిస్తానని చెప్పి ఎవరైతే యానం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా యానం నుంచి.